తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రష్మిక మందన. ఈ మధ్య శ్రీలీల కాస్త హడావిడి చేసినప్పటికీ ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్రపడింది. ఇక పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డేకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందనే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. రష్మిక మందన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుష్ప, సీతారామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన రాబో సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2తో పాటు నితిన్ తో మరో సినిమా చేస్తున్న హాట్ బ్యూటీ, బాలీవుడ్ లో షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ తో వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇదిలా ఉంటే రష్మికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఓ దర్శకుడు ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అది కూడా గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు నెంబర్ కావడం హాట్ టాపిక్ గా మారింది. మొదట్లో ఆ దర్శకుడితో బాగానే ఉన్న రష్మిక తర్వాత ఏర్పడిన మనస్పర్ధల కారణంగా రష్మిక సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందట. దీనికి తోడు ఆ డైరెక్టర్ ఫ్యాన్స్ అసభ్యకర మెసేజ్లు పెడుతున్నారట. నోటికి చెప్పలేని విధంగా ఉండే వీడియోస్ పంపిస్తున్నారట. దీంతో ఏం చేయాలో తెలియని రష్మిక సదరు దర్శకుడు నెంబర్ను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.